16 సంవత్సరాల వయసు గల బాలులను స్కౌట్స్ అని అంటారు. బాలికలను గైడ్స్ అని అంటారు. వీరి విధి విధానాలు. వీరి రహస్య సంకేతం కుడి చేతి వందనం, ఎడమ చేత కరచాలనం వీరి సాంప్రదాయం. వీరి వస్త్రధారణ బూడిద రంగు చొక్కా, మధురు నీలిరంగు ప్యాంటు ధరిస్తారు. వీరి భుజాలపై బ్యాడ్జి ఉంటుంది. స్కౌట్స్ బ్యాడ్జిని చొక్కా ఎడమ జోబుకి ఉంటుంది. తలకు బ్లూ బెరెట్ క్యాప్ ధరిస్తారు. బూడిద రంగు నైలాన్ బెల్ట్ కట్టుకుంటారు. నల్లని బూట్లు వేసుకుంటారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో గుర్తుల్లో కల్వపువ్వు, అశోక చక్రం ఉంటాయి. వీరి చిహ్నం లేదా గుర్తు చిక్కిన వేలుపై బ్రొటన వేలను ఉంచి 3 వేలను నిటారుగా చూపించడం వీరి ప్రమాణ చిహ్నం. ఇప్పుడు నా స్నేహితురాలు దస్మిత మిగతా వివరాలు తెలియజేస్తుంది. అందరికీ శుభోదయం. నా పేరు దస్మిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. స్కౌట్ శిక్షణలో నేర్చుకునే అంశాలు: జాతీయ పతాకాన్ని, స్కౌట్ పతాకాన్ని ఎగురవేయడం, వాటి పట్ల మర్యాదగా మసులుకోవడం, జాతీయ గీతాలను పాడటం, ప్రథమ చికిత్స చేయడంలో శిక్షణ పొందడం, తాళ్లతో రకరకాల ముడులు వేయడంతో పాటుగా ముడుల ఉపయోగాలను తెలుసుకోవడం, రకరకాల వస్తువులతో, రంగురంగుల కాగితాలతో అందమైన వస్తువులను తయారు చేయడం మొదలైనవి. స్కౌట్స్ విద్యార్థులు చేయి సేవా కార్యక్రమం: ముసలివారిని రోడ్డు దాటించడంలో సహాయపడడం, మూగజీవుల దాహతిని తీర్చి సేవ చేయడం, చెట్లను నాటి రోజు నీరు పోయడం, అనారోగ్యంగా ఉన్న వారికి సహాయం చేయడం, జాతరలో క్యూలను ఏర్పాటు చేయడం, నిరక్షరాస్యులకు అక్షరరాశులుగా చేయడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రస్మిత. వీరిచే ప్రతి సంవత్సరం మన జాతీయ పండుగలైన స్వాతంత్ర్య వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలలో వీరిచే క్రమ పద్ధతిలో సవార్త శిక్షణ ఇచ్చి వారిచే జాతీయ పతాకానికి గౌరవ ప్రపత్తులతో సెల్యూట్ చేయించి తమ దేశభక్తిని చాటి చెప్పుతారు. ఈ విధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వలన విద్యార్థులలో దేశభక్తి, సేవాగుణం, పరోపకారం, క్రమశిక్షణ, మంచి నడివక అలవడుతాయి. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులలో సద్గుణాలను నింపుతుంది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతుంది. జై హింద్. About Independence Day. A very thanks to Mrs. Vilatana who have given me this kind of opportunity to tell on the stage. And first, I wish you all a very 79th Happy Independence Day. As you know today is the most important day in the Indian history. In this Independence Day, we celebrate the 79th Independence Day of our country. This country got the independence on 15th August 1947 from the cruel British rule. In this day, we got the result of sacrifice, struggle and tears, sweats of our freedom fighters like Subhash Chandra Bose, Alluri Sita Ramaraju, Mahatma Gandhi. On this day, the national flag was hoisted on every government offices and schools. And we can celebrate our Independence Day by singing the patriotic songs and performing the cultural dances and activities. But Independence Day is not about singing the songs and doing the cultural activities. It is about country with. White check. It is about leading our country with respect, reason, and recalling our freedom fighters who have struggled very hard and with sweats, tears for our country to get the independence. So once again,
I wish all to my teachers, friends a very happy 79th Independence Day. And once again, the thanks to Mrs. Vileka ma'am who have given me this nice opportunity. Thank you.